హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన కిచెన్లో దోసకాయ పల్లీల పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందామా. చిన్న చిన్నవి ఒక 3 దోసకాయలు, 2 టమాటాలు, మన కారానికి సరిపడని పచ్చిమిర్చి తీసుకొని శుభ్రంగా కడుక్కొని దోసకాయలని టమాటాలని కట్ చేసుకుందాం. దోసకాయ టమాటాలని ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కడాయి పెట్టి పల్లీలు వేసుకుందాం. ఓ గుప్పెడు పల్లీలు తీసుకున్నాను. వీటిని మంచిగా ఫ్రై చేసుకుందాం. పల్లీలు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చికున్న వాటర్ మొత్తం పోయిన తర్వాత కొద్దిగా నూనె వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె పోసుకుందాం, ఒక అర స్పూన్ అంత. పచ్చిమిర్చి కూడా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో దోసకాయ టమాటా కూడా వేసుకొని మెత్తగా ఉడికించుకుందాం. ఇందులో కొద్దిగా నూనె పోసుకుందాం, ఒక టీ స్పూన్ అంతా. దోసకాయ టమాటాలతో పాటుగా కొంచెం చింతపండు వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా మగ్గనిద్దాం. ఇవి మగ్గేలోపుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను మిక్సీ పట్టుకుందాం. పల్లీలను ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. పచ్చిమిర్చితో పాటుగానే వెల్లుల్లిపాయలు ఒక 4-5 రెప్పలు తీసుకున్నాను, వీటిని వేసుకుందాం. ఇందులోనే మన టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ వీటిని మిక్సీ పట్టుకుందాం. దోసకాయ టమాటా కూడా మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వీటిని చల్లారనిద్దాం. దోసకాయ టమాటా కూడా చల్లారిపోయాయి. ఇప్పుడు మనం పల్లీలు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాం కదా, ఇందులోనే వీటిని కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. దోసకాయ టమాటాను కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర తీసుకొని దీన్ని కూడా ఒకసారి తిప్పుదాం. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి తిప్పామంటే పచ్చడి రెడీ అవుతుంది. కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు పచ్చడిని తాలింపు వేసుకుందాం. తాలింపుకి ఇదే కడాయిలో నూనె పోసుకుందాం. మనం టమాటా దోసకాయలు ఉడికించేటప్పుడు నూనె పోసుకున్నాం కదా, కొద్దిగా సరిపోతుంది. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. అలాగే ఒక 4 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసుకుందాం. కొంచెం వేసుకుందాం. తాలింపు ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకుందాం. పచ్చడి వేసుకొని మంచిగా కలుపుకున్నామంటే దోసకాయ పల్లీల పచ్చడి రెడీ. చూసారు కదా దోసకాయ పల్లీల పచ్చడి ఎలా చేయాలో. మరి మళ్ళీ మరో వంటతో కలుద్దామా? అంతవరకు సెలవు మరి.